బీజేపీ నేత సీనియర్ న్యాయవాది పీతాబాస్ పాండా దారుణ హత్యకు గురయ్యారు. బెర్హంపూర్లో బ్రహ్మానగర్ ఏరియాలోని తన నివాసం వద్ద పాండాను కాల్చి చంపారు. రోడ్డు పక్కన నిల్చున్న సమయంలో బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు క్లోజ్ రేంజ్లో ఆయనపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. పాండా చెస్టులోకి బుల్లెట్లు దూసుకెళ్లిపోవడంతో తీవ్రంగా గాయపడిన ఆయన్ను సమీపంలోని ఎంకేసీజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కు తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. బెర్హంపూర్ ఎస్పీతో పాటు సీనియర్ పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నామని తెలిపారు. నిందితుల్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. కాల్ డేటా, ఘటనా ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామన్నారు. పీతాబాస్ పాండా హత్యను బీజేపీ సహా విపక్ష పార్టీల సభ్యులు తీవ్రంగా ఖండించారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. షణ్ముఖ్, పీతాపాండా హత్య కేసుకు సంబంధించి ప్రాథమికంగా పోలీసులు ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు? రాధిక, మనం చూసుకున్నట్టయితే పీతాబాస్ పాండా హత్య అనేది సినిమా తరహాలో జరిగింది. నిజంగా సినిమాల్లో మాత్రమే ఇలాంటి హత్యలు చూడొచ్చు. ఎందుకంటే నడి రోడ్డు పైన గన్తో కాల్పులు జరపడం అనేది నిజంగా సినిమాల్లో తప్ప బయట అయితే మాత్రం ఇలాంటి పరిస్థితులు మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అయితే ఈయన ఒరిస్సాలోని గంజాం జిల్లాలో బీజేపీకి చాలా కీలకమైన నేతగా ఉన్నారు. మొన్న గత ఏడాది ఏపీతో జరిగిన ఎలక్షన్స్ లో బీజేపీకి కూడా అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. ఆ అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీ గెలుపుకి, జిల్లాలో బీజేపీ గెలుపుకి ఆయన కీలకంగా వ్యవహరించారని చెప్పొచ్చు. అయితే ఆయన రాజకీయాల్లో ఉంటూనే న్యాయవాద వృత్తిని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా ఆయన పైన కాల్పులు కావచ్చు, లేకపోతే దాడులు కావచ్చు, ఇవన్నీ జరిగాయి. ఈసారి పాత కక్షల నేపథ్యంలో ఇవన్నీ జరిగాయని చెప్పొచ్చు. ఈసారి మాత్రం రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతో ఆయన ఏంటంటే ఆయన పైన కాల్పులు జరిపారని చెప్పేసి తెలుస్తుంది. అయితే కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరు అనేది ఇప్పటికీ కూడా ఇంకా తెలియలేదు. ఆ కాల్పులు జరిపిన వ్యక్తి వెంటనే పరారైనటువంటి పరిస్థితి. అయితే అక్కడ మనం చూసుకోవచ్చు, ఏదేమైనప్పటికీ కూడా పాత కక్షల నేపథ్యంలో జరిగిందని చెప్పొచ్చు. అయితే రాజకీయ నేపథ్యం తర్వాత న్యాయవాది వృత్తి కూడా చేస్తున్న నేపథ్యంలో ఆయన పైన దాడులు చేసింది ఎవరు, చంపింది ఎవరు అనేది ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు. ఎందుకంటే ఎక్కువ మంది శత్రువులు ఉండే అవకాశం ఉందని కూడా పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆయన బీజేపీ నాయకులు మాత్రం, అక్కడ అధికారంలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ నాయకులు మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనిపైన సీరియస్ గా వెళ్ళేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అంతేకాదు, అయితే ఇక్కడతో పరిస్థితి ఇలా ఉంటుందా, లేకపోతే ఇదేమైనా సరే గొడవలకి ఏమైనా దారి తీస్తుందా అనేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కంట్రోల్లో ఉంటారా లేకపోతే ఏంటనేది తెలియాల్సి ఉంది. పోలీసులు అయితే మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చాలా స్ట్రిక్ట్ గానే ఉన్నారు. దర్యాప్తు మాత్రం వేగంగా జరిపి ఎవరు నిందితుడిని శిక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. రాధిక, షణ్ముఖ్, గతంలో కూడా ఇటువంటి దాడులు జరిగినప్పుడు మరి పాత కక్షలు ఎవరితో ఉన్నాయి, ఎవరి మీద అనుమానం ఉంది అని కుటుంబ సభ్యులు ఏమైనా వివరాలు చెప్తున్నారు? ప్రస్తుతానికైతే మాత్రం కుటుంబ సభ్యులు దాని గురించి మాట్లాడేటటువంటి పరిస్థితులు, ఎందుకంటే ఏదో అనారోగ్యం కారణంగానో లేకపోతే ఇంకో కారణంగానో కాదు, నడి రోడ్డు పైన కాల్చి చంపడం అనేది ఎవరికి కూడా అంతుపట్టడం లేదు. కాబట్టి దాని గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే కుటుంబ సభ్యులు అయితే మాత్రం చేయడం లేదు. కానీ బీజేపీ నాయకులు అయితే మాత్రం కొంతమందిని అనుమానం, ఎందుకంటే రాజకీయ నేపథ్యం ఉండడంతో కొంతమందిని అనుమానిస్తున్నారు. కానీ బయటకైతే మాత్రం వాళ్ళు పక్కాగా వీళ్ళే చేశారని చెప్పే పరిస్థితి లేదు. అనుమానం ఉండే వాళ్ళందరినీ కూడా పోలీసులు కూడా విచారించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరినైనా సరే ఇలాంటి ఘటనలు అనేవి అది వాళ్ళ మధ్య ఎలాంటి కక్షలైనా ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ ఇలాంటి దాడులు లేకపోతే హత్య రాజకీయాలు అనేవి ఏ మాత్రం కూడా సరికాదు. నిజంగా అటువంటి వాటిని ఖండించాల్సిందే. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఖండిస్తాం. ఇంకోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకునే అవకాశం లేకుండా చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. రాధిక, థ్యాంక్ యూ శర్మ.